బయోపిక్ చేయాలంటే సీజన్ల కొద్దీ నడిపించాల్సి వస్తుంది. అన్ని విషయాలు ఉంటాయి. కానీ అంటే ఈ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు కొన్ని మనకు లైఫ్లో టచ్ అయ్యే విషయాలు చాలా కనిపించాయి. ఎగ్జాక్ట్లీ మీ లైఫ్లో మీ నిజ జీవితానికి ఈ సినిమాకి ఏమన్నా దగ్గర పోలికలు ఉన్నాయా, సంబంధం ఉందా? ఏం లేదు రాజబాబు, మన ఫీజు కట్టాలి కదా, పిల్లలకి ఫీజు కట్టాలంటే ఇప్పుడు మనం చూస్తా తెలీదు. గవర్నమెంట్ స్కూల్లో మనందరం కష్టపడి చదువుకొని వచ్చాము. అలాగే ఒక పెద్ద మార్కులతోని మంచి స్కూల్లో చదివే పిల్లాడు ఎవరి మాటలో విని ఒక ప్రైవేట్ కాన్వెంట్లో చదవాలంటే ఫీజులు అంటే ఎలా ఉంటుంది ఒక్కసారిగా? ఇవన్నీ మన అందరి జీవితాల్లో అందరి జీవితాల్లో నుంచి వచ్చిన కథ కాబట్టి నాకు కనెక్ట్ అయింది. ఇది ఖచ్చితంగా సంథింగ్ ఏదో చేయబోతుంది అనేది మాత్రం నేను బాగా నమ్మాను. అందుకనే నేను డబ్బింగ్ దగ్గర కానీ, యాక్చువల్లీ ఇది చాలా చిన్న బడ్జెట్లో కూడా చేయొచ్చు, కానీ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు సపోర్ట్ చేశారు అందరు కూడా. చేయండి, మీకు ఎందుకు, మేము ఉన్నాం అన్నారు. నా చేతనైందంతా నేను చేసుకుంటూ వచ్చాను. చాలా దగ్గరగా నాకే కాదు, నా జీవితానికి కాదు, మీ జీవితానికి కూడా చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఫీజులు కట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా అరే నిజమే కదా, ఇది ఇట్లా జరిగింది కదా అని ఖచ్చితంగా వస్తుంది మన దగ్గరికి. కానీ నువ్వు చేయాలనుకుంటే తెలుగు స్ట్రైట్ ఫిలిం చేయొచ్చు, చేయగల సత్తా ఉంది. కానీ తమిళ సినిమాని డబ్బింగ్గా మార్చి నిర్మాతగా మారడం వెనకేంటి కదా? ఇది నీకు తెలిసి అడుగుతున్నావో లేదో నాకు తెలియదు, కానీ యాక్చువల్లీ నేను స్ట్రైట్ ఫిల్మే చేస్తున్నాను. కానీ అనుకోకుండా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఈ అబ్బాయి ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే షాక్ అయిపోతాం కొన్ని సీన్స్, కొన్ని విజువల్స్ చూసి. నేను ఫస్ట్ ఇంటర్వ్యూల దగ్గర ఒక జర్క్ తిన్నాను ఆ సినిమా చూస్తున్నప్పుడు. అమ్మో బాబాయ్ ఇంత బాగా చేశాడా, నాకే ఏడుపు వచ్చేసిందంటే అట్లాగా ఒక అవకాశం వచ్చింది. అంటే అక్కడ మంచి రివ్యూస్ వచ్చాయి. చిన్న ధనుష్ లాగా ఉంటాడు, జీవి ప్రకాష్ లాగా ఉంటాడు, ఇలాంటి టైంలో ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు అని చెప్పి సూపర్ రివ్యూస్. మనమన్నా మనకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే కనుక సినిమాని ఓకే అన్న మైండ్ సెట్లో ఉంటాం, కానీ తమిళ్ వాళ్ళు అసలు అలా వదిలిపెట్టరు, చీల్చి చెండాడేస్తారు సినిమాని. అలాంటి టైంలో ఈ అబ్బాయికి చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి, అన్నీ కూడా చదివాను. నాకు నచ్చింది. నేను ప్రీమియర్ ఫస్ట్ చూసింది నేను యాక్చువల్లీ. అలా చూసినప్పుడు నేను చెప్పాను, చిన్న మిస్టేక్స్ చెప్తే డైరెక్టర్ నువ్వెవడరా అన్నట్టుగా నన్ను చెప్పాడు. నీకేం తెలుసు పో అన్నట్టుగా నేను మార్చనన్నాడు క్లైమాక్స్. కానీ ఇక్కడ నేను తెలుగుకి క్లైమాక్స్ మారింది. అంటే ఇది నా ఇష్టం కదా, ఆయన ఎవరు అన్నట్టుగా నేను తెలుగుకి నేను మార్చుకున్నాను. నాకు తగ్గట్టుగా ఒక 5 minutes యాడ్ అయింది. తమిళ ఫిలింకి తెలుగు ఫిలింకి కొంచెం వేరియేషన్ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు.